గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో పాలనపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. ఇప్పటివరకు ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పట్టు సాధించిన కమిషనర్ ఇప్పుడు క్షేత్రస్థాయి ఉద్యోగులపైన దృష్టి సారించారు. ఇప్పటికే అడిషనల్ కమిషనర్లను బదిలీ చేసిన బల్దియా బాస్ త్వరలోనే డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తనదైన దూకుడుతో ముందుకు వెళ్తున్నారు. బదిలీల్లో పనితీరే ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు పైరవీలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. అడిషనల్ కమిషనర్ల బదిలీ సందర్భంలోనూ రికమెండేషన్ చేసిన వారికి జలక్కిచ్చారు బల్దియా బాస్. అర్హతలను బట్టి పోస్టింగ్ ఇవ్వడంతో పాటు పాతుకుపోయిన వారికి స్థానచలనం కల్పించనున్నారు కమిషనర్. తద్వారా గాడి తప్పిన జీహెచ్ఎంసీ పాలనను దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కమిషనర్ కర్ణన్. జీహెచ్ఎంసీకి బదిలీపై వస్తున్న అధికారులు నేరుగా పోస్టింగ్లు తీసుకుని వస్తూ ఉండడం కొత్త సమస్యలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే కేవలం జీహెచ్ఎంసీకి బదిలీ అని మాత్రమే ఉండేలా చూడాలని కమిషనర్ భావిస్తున్నారు. అప్పుడు జీహెచ్ఎంసీ అవసరాల మేరకు కమిషనర్ తన విచక్షణ మేరకు వారికి పోస్టింగ్లు కేటాయించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్న వారు వాస్తవ హోదా లేదా కేడర్లను పరిశీలించనున్నారు కమిషనర్. వారి కేడర్ ప్రకారం తగినట్టుగానే పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీలోని అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ స్థాయి అధికారులు ఎవరెవరు ఉన్నారు, వారు ఏ పోస్టుల్లో ఉన్నారనేది గుర్తించే పని చేపట్టారు బల్దియా కమిషనర్. కేడర్, హోదా ప్రకారమే డ్యూటీ చేస్తున్నారా లేదా అంశాలను పరిశీలించి మార్పులు చేయనున్నారా? త్వరలోనే డీసీల బదిలీల్లోనూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా పైరవీలు చేస్తే వారిని మరింతగా నాన్ ఫోకల్ పోస్టుకు పంపించడం ఖాయమనే ప్రచారం సాగుతుంది. ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లు కంప్లీట్ అవ్వగా త్వరలో సీనియర్ అసిస్టెంట్ నుండి సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లు పూర్తి కానున్నాయి. ఈ ప్రమోషన్లు అయిపోయిన వెంటనే వారందరికీ స్థానచలనం కలిగించేలా ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ విభాగాల్లో ఉన్నవారు ఎలా వ్యవహరిస్తున్నారు, వారిని ఎక్కడికి మార్చాలి అన్న అంశాలపై క్షేత్రస్థాయి నివేదికలు కమిషనర్ తెప్పించుకున్నట్లు సమాచారం. ఇంతకాలం కొంతమంది జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, మున్సిపల్ అసిస్టెంట్లు, కమిషనర్లు ఒక సర్కిల్ నుంచి మరొక సర్కిల్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతూ అక్కడక్కడే తిరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే ట్రాన్స్ఫార్మర్లలో అలాంటి వారికి చెక్ పెట్టేలా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. జీహెచ్ఎంసీలో పౌర సేవలు వేగంగా పెంచడమే లక్ష్యంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయని చెబుతున్నాయి కమిషనర్ కార్యాలయ వర్గాలు. అదనపు కమిషనర్లలో అర్హతకు మించి పనులు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పలువురు అధికారులకు స్థానచలనం కల్పించిన కమిషనర్ నుండి క్షేత్రస్థాయి పనుల్లోనూ ఎలాంటి లోపాలు ఉండకుండా ప్రణాళికలు సిద్ధం చేయించి త్వరలో అమలు చేయనున్నట్లు తెలుస్తుంది.